బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ ప్రకారం ఫ్యాబేసీ అనేది మనకి లెగ్యుమినేసీ కుటుంబంలోని ఒక ఉపకుటుంబం. ఇది పాపిలియోనేరియాకి చెందిన ఫ్యాబేసీగా మనం చెప్పొచ్చు. వీటి ఆవాసం అనేది సమోద్బీజాలు. వీటిని మనం మీసోఫైట్స్ అని కూడా అంటాం. వీటిలో ఉండే ప్రజాతుల సంఖ్య 450, అలాగే జాతుల సంఖ్య 8500. దీంట్లో ఉండే మొక్కల గురించి మనం తెలుసుకుందాం, ఏ ఏ మొక్కలు ఉన్నాయి అనేది. ఫస్ట్ ఇది వేరుశనగ, గ్రౌండ్నట్. దాని సైంటిఫిక్ నేమ్ అరాకిస్ హైపోజియా. కందులు సైంటిఫిక్ నేమ్ కజానస్ కజాన్. శనగలు సైంటిఫిక్ నేమ్ సైసర్ అరైటినం. జనుమకు సైంటిఫిక్ నేమ్ క్రొటలేరియా జెన్షియా. చిక్కుడికి సైంటిఫిక్ నేమ్ డాలికస్ లాబ్. ఇండియన్ రోజ్వుడ్కి సైంటిఫిక్ నేమ్ డాల్బర్జియా లాటిఫోలియా. సోయా చిక్కుడికి గ్లైసిన్ మ్యాక్స్. కానుగకి డెరిస్ ఇండికా. మినుములు ఫేసియోలస్ ముంగో. పెసలు ఫేసియోలస్ యారియస్. బఠానీ పైసం సెటైవం. అడవి బఠానీ లాథిరస్ సెటైవస్. ఎర్రచందనం రెడ్ శాండర్ టీరోకార్పస్ శాంటలైనస్. మెంతులు ట్రైగోనెలా ఫోయన్గ్రీకం. ఈ మొక్కలు మనకు చాలా వరకు ఇలా ఉంటాయి. వీటిలలో మనకి నులితీగలు అనేటివి కూడా కనిపిస్తాయి కొన్ని మొక్కలలో. వీటి వేర్లన్నిట్లలో కూడా, ఈ కుటుంబం మొక్కలన్నీ వేర్లలో కూడా బుడిప వేర్లు అనేటివి ఉంటాయి. ఇవి నత్రజని స్థాపన చేసే రైజోబియం అనే బ్యాక్టీరియంని కలిగి ఉండి నత్రజని స్థాపనలో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనం జీవ ఎరువులుగా కూడా వాడుకోవచ్చు. దీంట్లో మనకి పుష్పాసనం అనేది, గిన్నె వంటి పుష్పాసనం అనేది ఉంటుంది. దీంతో రక్షక పత్రాల సంఖ్య 1 2 3 4 5 ఉంటాయి. ఆకర్షణ పత్రాలు కూడా 5 ఉంటాయి. ఈ 5 కూడా మనకి ఒకటి పెద్దది ధ్వజపత్రం ఉంటుంది, 2 దాని కింద బాహువులు ఉంటాయి, వాటి కింద ద్రోణి పత్రాలు ఉంటాయి. దీన్ని స్టాండర్డ్ పెటల్ అంటాం, దీన్ని వింగ్స్ అంటాం, వీటిని కీల్స్ అంటాం. ఇవి ఆకర్షక పత్రాల గురించి. ఈ ఆకర్షక పత్రాలలో పుష్పరచన అనేది అవరోహక చిక్కైన పుష్పరచన, లేదా దీన్ని మనం వ్యాక్సిలరీ పుష్పరచన అని అంటాం. దీన్ని పాపిలియోనేషియస్ అని కూడా అంటాం. దీంట్లో కేసరాల సంఖ్య 10. 9+1 ద్విబంధకం. ఒక్క మొక్కలో మాత్రం ఏకబంధకం ఉంటుంది. క్రోటలేరియా అరాకిస్లో మాత్రం కేసరావల్ అనేది ఏకబంధకం. ఈ పైసం ఇలాంటి వాటిలలో మాత్రం ద్విబంధకం 9+1 అమరిక ఉంటుంది. తర్వాత పరాగకోశం అనేది ద్వికక్షికం. పరాగ సంపర్కం అనేది పిస్టన్ యాంత్రికం అనేది పిస్టోల్ లాగా, ఎలా అయితే పిస్టోల్ పనిచేస్తుందో దానిలాగా కీటక పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. దీంట్లో కొన్ని మొక్కలలో ఆత్మ పరాగ సంపర్కం కూడా జరుపుకుంటుంది. సెల్ఫ్ పాలినేషన్ కూడా జరుపుకుంటాయి. సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునే ఫ్యాబేసీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎగ్జాంపుల్ లాథిరస్ పైసం. వీటిలో ఉండే విత్తనం ఎక్కువ ప్రోటీన్ విలువలను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా లభించాలంటే ఫ్యాబేసీ మెంబర్స్లలో వాటిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంకురచ్ఛేదం అనేది పూర్తిగా వినియోగించుకుంటుంది పిండం అనేది. కాబట్టి ఈ విత్తనాలు అనేటి అంకురచ్ఛేద రహితాలు. ఈ అరాకిస్లో అంటే వేరుశనగలో వాటి బీజదళాలు నూనెను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం నూనె కూడా తయారవుతుంది. దీంట్లో ఫలం అనేది లెగ్యూమ్ ఫలం అన్నమాట, లేదా దీన్ని పాడ్ అని కూడా అంటాం. అలాగే ఫలనం అనేది భూఫలనం. అరాకిస్ హైపోజియాలో భూఫలనం జరుగుతుంది, అంటే భూమి లోపల ఫలదీకరణ అనేది జరుగుతుంది. వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం. ఈ మొక్కల నుంచి ప్రోటీన్లు అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఈ ప్రోటీన్లు ఎక్కువగా లభించే మొక్కలకు ఉదాహరణ కందులు, మినుములు మొదలగు అపరాలు అంటే కూడా ప్రోటీన్స్ సంబంధించినవి. వంట నూనెలకు సంబంధించి సోయా చిక్కుడు, వేరుశనగ. కూరగాయలుగా ఉపయోగపడే ఫ్యాబేసీ మొక్కలు చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ, వేరుశనగ, మెంతాకు. కలప లభించే మొక్కలు ఎర్రచందనం, ఇండియన్ రోజ్వుడ్. నారలు సన్ హెంప్. నీలిమందు ఇండిగోఫెరా టింక్టోరియా అనే మొక్క నుండి లభిస్తుంది. పసుపు రంగు బ్యూటియా మోనోస్పెర్మా నుండి లభిస్తుంది. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. మందు మొక్క డెరిస్ ఇండికా, కానుగ మొక్క. పశువులకు దానాగా ఉపయోగించే మొక్కలు క్రొటలేరియా ఫేసియోలస్. హరిత ఎరువులుగా ఉపయోగపడే మొక్కలు సెస్బానియా టెప్రోషియా.